ఓడుప్పల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఉందండి, వెస్ట్ ఫేసింగ్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఓకే, ప్లాట్ ఎంట్రన్స్ మాత్రం వెస్ట్ ఫేసింగ్, బట్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అంతా ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ CC రోడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ డ్రైనేజ్ కూడా ఉంది. ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ అన్నీ ఉన్నాయండి, ప్రతిదీ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. బోడుప్పల్ SBR కాలనీలో. ఓకే, G+1 హౌస్ చూడండి, కాలనీ కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. ఇలా ఫ్రంట్లో హౌసెస్ చూడండి. ఈ హౌసెస్ అన్నీ కట్టిన బిల్డరే ఈ హౌస్ కూడా కడుతున్నారు. దీని యొక్క స్పెషాలిటీ ఇంకేంటంటే లోపల ఇంటీరియర్ కూడా చేపిస్తున్నారు, విత్ ఇంటీరియర్తో మనకి సేల్కు పెట్టారండి. ఇది మొత్తం గ్రానైట్ ఉంది పార్కింగ్లో. దీని సైజెస్ వచ్చేసి 23.5/45. ఓకే, 117.5 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. హౌస్ లోపల గేటు చాలా స్టాండర్డ్ ఉందండి. ఇది పార్కింగ్ ఏరియా, పార్కింగ్లో చూడండి గ్రానైట్స్, జెట్ బ్లాక్ టైల్స్ తోటి డిజైన్ ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్, పిల్లర్స్ మొత్తాన్ని కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు, పెయింటింగ్ చేశారు. ఓకే, అక్కడ మనకి బోర్ ఉంటుంది, బోర్ వాటర్ సంప్. ఓకే, అక్కడ చిన్నగా వాష్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తే గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం మనము. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి, టేక్వుడ్ డోర్ వస్తుంది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా, ఫాల్ సీలింగ్ కూడా మంచి మంచి డిజైన్స్తో చేశారండి. ఇలా వస్తే ఇక్కడ వాష్రూమ్లో టైల్స్ చూడండి, 6 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్, ఇండియన్ టైప్ వాష్రూమ్, కింద యాంటీస్కిడ్ టైల్స్. ఓకే, WPC డోర్ వస్తుంది. ఇది ఫ్రేమ్ వచ్చేసి టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షట్టర్ డోర్ వస్తుందండి, మార్బుల్స్. అక్కడ చూడండి సెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జలు, స్టోరేజ్ స్పేస్. అది ఇక్కడ ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. పదండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. దానికి ముందు ఇక్కడ పూజా రూమ్. ఓకే, ఇది కిచెన్ ప్లాట్ఫామ్, గ్రానైట్ ప్లాట్ఫాము, బ్లాక్ కలర్ గ్రానైట్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు, విండోస్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ హోల్, మొత్తం స్టోరేజ్ స్పేస్. సో ఇలా ఉంటుంది. కింద కూడా చిన్న యూటిలిటీ ఏరియా ఉందండి, స్టెప్స్ కింద. ఓకే, వాష్రూమ్ కూడా ఉంది. స్టెప్స్కి మొత్తం గ్రానైట్తో చేశారు స్టెప్స్ అన్ని. వెంటిలేషన్ కోసం ఇక్కడ చిన్న చిన్న గ్లాసెస్ పెట్టడానికి హోల్స్ ఇచ్చారు. ఇది సిట్అవుట్ ఏరియా. ఓకే, ఇక్కడ వాల్స్ పైన మనకి గ్రానైట్ తోటి ఒక చిన్న బార్డర్ ఇచ్చారండి, దానివల్ల వాల్స్ అనేవి చాలా రోజుల వరకు ఉంటాయి, అంటే ఇలాంటి డ్యామేజ్ కాకుండా. ఇవి కజారియా టైల్స్. ఓకే, మెయిన్ డోరు టేక్వుడ్ ఫ్రేమ్ విత్ టేక్వుడ్ డోర్. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, మంచి డిజైన్తో. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇలా ఉంటుందండి. హాల్ డిఫరెంట్ డిజైన్ తోటి, మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్. టీవీ పోర్షన్ చూడండి, ఇంటీరియర్ చేపిస్తున్నారు. మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ వస్తాయి, UPVC విండోస్ విత్ గ్రిల్స్. మనకు గ్రానైట్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ మొత్తం. ఇలా ఉంటుంది డిజైన్ దీనికి ఇంటీరియర్. ఇక్కడ డైనింగ్ ఏరియా, అక్కడ కూడా చిన్న కబోర్డ్స్ చేశారు చూడండి. డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం విండోస్, ఇక్కడ యూటిలిటీ వస్తుంది, అందులో కూడా టైల్స్ వేస్తారు యూటిలిటీ దగ్గర కూడా. ఇది పూజ గది. గ్రానైట్ స్టెప్స్, కింద మార్బుల్తో ఫ్లోరింగ్, టైల్స్ వేస్తారు పై వరకు, వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్ ఉన్నాయి. ఇలా వస్తే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ మోడల్ అండి కంప్లీట్గా. మొత్తం జెట్ బ్లాక్ గ్రానైట్ వేశారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, కబోర్డ్స్ అవుతున్నాయి చూడండి. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ వస్తాయి, 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు, ఆల్ టైల్స్, సిరామిక్ టైల్స్. పైన అది ఎగ్జాస్ట్ హోల్. కబోర్డ్స్ చూడండి, ఇలా కబోర్డ్స్ వేయించారు. ఓకే, ఇక్కడ పైన 2 BHK,
మనం ఇప్పుడు కామన్ వాష్రూమ్ చూస్తున్నాం. ఇది కామన్ వాష్రూమ్. అంతే 7 feet హైట్ వరకు, 8 feet హైట్ వరకు ఇచ్చారు టైల్స్. గీజర్ పోర్టు, షవర్, ట్యాప్స్ కనెక్షన్. ఇక్కడ శానిటరీ వేర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్ ఉన్నాయి రూమ్స్, చాలా మంచిగా ఉన్నాయి రూమ్స్. ఇంటీరియర్ చేశారు చూడండి. ఇక్కడ మొత్తం కబోర్డ్స్ వస్తాయి. ఓకే, ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ విండోస్ చాలా పెద్దగా ఇచ్చారండి, విండోస్ వెంటిలేషన్ కోసం. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హౌస్ అనేది ఒక లగ్జరీ లుక్ వస్తుందండి. అంటే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కాకుండా, డిజైన్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా, కన్స్ట్రక్షన్లో కాంప్రమైజ్ కాకుండా ఒక లగ్జరీ అవుట్పుట్ని ఇద్దామన్నట్టుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, మార్బుల్, ఫాల్ సీలింగ్, ఇక్కడ కబోర్డ్స్. ఓకే, ఇలా మనం వెళ్తే ఇక్కడ మనకి బాల్కనీ. హౌసెస్ చూడండి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా ఒక ఎస్టాబ్లిష్డ్ కాలనీ. ఇది సీస్ రోడ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ కాలనీలో బోడుప్పలో మీరు ఒక హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి 117.5 square yards, 23.5x45 సైజులో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు విత్ ఇంటీరియర్తో సహా. ఓకే, ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ కాలనీ, ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు హౌస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఎవరైనా హౌసెస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.